నాలింగాయ నేను తప్పుల్లో పడేస్తానా అటువంటి ఉత్తరం దిక్కు అది కాశీలోన పడదమ్మా గిరగిర గిరగిర ఇరుకున్న కాది ఒడ్డు గంగ ఒడ్డున పడ్డది అక్కడ చూసిన కాశీలోన కాశీ విశ్వేశ్వరుడై నిలిచిందమ్మా ఏడవడాలి లింగం అని ఎట్లా చూసినప్పుడు అది అమరావతిలో పడతాదమ్మా ఆంధ్రలో అమరావతిలో ఉంటది అమరలింగేశ్వర స్వామి అక్కడ నడిచిండు నన్ను మొక్కాలని కాళేశ్వరంలో పడేసి కాళేశ్వరం కాడ ముక్తేశ్వర స్వామి నిలిచిందమ్మా పార్వతీయుడు తండ్రి వాడ కాదు మల్ల లింగాన్ని తీసాడు తండ్రి నన్నుతే లింగం ఎక్కడ పడ్డది వరంగల్లులోన 1000 స్తంభాల గుడి కాడ పడ్డది అక్కడ రుద్రేశ్వర స్వామి నిలిచిండు అక్కడ 1000 స్తంభాల గుడిలా మల్లలింగం తండ్రి పరమేశ్వరుడు అయ్యో పార్వతి నా మీద నువ్వు ఇంకంత ప్రేమ ఎందుకున్నా నీ తండ్రిగా అంటాడు లింగాన్ని ఇస్తానా మల్ల లింగాన్ని ఏదినాడు మల్ల చాడిచ్చి తన్నిందమ్మా చాడిచ్చి తన్నినప్పుడు రామప్పల రామలింగేశ్వర స్వామి నిలిచిందమ్మా మల్లా లింగం చేసినప్పుడు కొన్నదాన్ని పోయి కుడిదిక్కు నా పెళ్లి ఎడమదిక్కు విమలవాడ కట్ట మీద రాజరాజేశ్వర స్వామి నిలిచిండు పార్వతి చెప్పు తింటలేదు లింగం వేసుకుంటా ఉయ్యబడతా అంటే మళ్ళొక్క తనుదంతే కిలావరంగల్లా శంభులి
కోటిలింగేశ్వర స్వామి నిలిచిండు. మళ్ళా లింగాన్ని వేసి మళ్ళా పూజ చేస్తాడు. మళ్ళొక్క తన్నదంతే వరంగల్ కాడ కోటిలింగాల కాడ కోటిలింగేశ్వర స్వామి నిలిచిండు. పార్వతి తండ్రి మాట కాదంట లేదు, రోరాని కోపం వచ్చింది. ఇద్దంట మనవి గాయక తండ్రి కాలాన్ని నా కడుపులో చెడబెట్టినావు. తండ్రి మాట కాదన్నావు, నాకు బిడ్డవే కాదు. ఆ తండ్రి ఆ బిడ్డని దెబ్బలు కొడితే రాజు కత్తన్నయ్యా ఆనాడు ఆ భర్త పరమేశ్వరుడు పరమశివుడు చూసిన వద్దయ్యా అంటే అమ్మా గౌరీదేవి దక్షవేద నగరములోన దక్షవేద మారదు భార్య దక్షయాని గర్భన ఉండాలని అన్నావు. వద్దనే మొర పెట్టుకున్నా వద్దనే మొర పెట్టుకున్నా నాదన మాట వినలేదు నాదన మాట వినగా గర్భాన ఒడిగట్టినవు నన్ను దెబ్బలు కొట్టవట్టనయ్యా రామరెడ్డి బిడ్డలు ఉన్నారయ్యా బంగారే బొమ్మలు ఎందుకంట ఒడిగట్టినయ్యా రాధా నన్ను ఎందుకు ఒడిగట్టినవయ్యా నన్ను ఒడిగట్టకుండా బాగుండునా రాధా నన్ను ఒడిగట్టి మర్చిపోతివా రాధా కట్టం చూసినవా సుఖం చూసినవా నానా నా ప్రాణం తింటానంటాడు ముచ్చాలమునే ముఖమంలో తాను పెట్టినాగా ఎందుకు ఏడుతాను? నీకంటే వెనక పుట్టిన నా బిడ్డ రోహిణి అది చంద్రమండలం ఆడబిడ్డలు నా కడుపున చెడగొట్టిల్లు. నీకిప్పుడు నేను తక్షణం పెళ్లి చేస్తా. ఏ పార్వతి నీకు నేను పెళ్లి చేస్తా, అలాగ రాజుల వినిపిస్తా. అప్పుడు అన్నదా బిడ్డ మరి కాదంటే నా ప్రాణం తీస్తానంట అండి. ఏమన్నాడు? శివ శివన సత్త మర్తలేవు హరిహర అన్న అత్యం తప్పలేవు
వాడిని మర్చిపోవాలంటే బిడ్డానికి పెళ్లి చేస్తాను అన్నాడు. మరి పార్వతమ్మ కనబరవలేదు నాయన మొగ్గనాలకేసి కంటి పుడ కన్నీళ్లు తీసినప్పుడు ఎవరయ్యా? ఏడిచి ఏడిచి ఆ బిడ్డ తండ్రి కొట్టే దెబ్బలకు అక్కడ చెప్పి నిన్ను నేను పడవార్చి వాళ్ళ గర్వాల పారేది వైపుట్టు అన్న తండ్రి పెట్టిన బాధలకు కన్నీళ్లు తీసి నువ్వు మర్చిపోయినవా? అయ్యా నన్ను ఇచ్చి మర్చిపోయినవా? నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటానంటే నేను తల్లి గర్భాన పుట్టినా అని ఆ బిడ్డ గలగల కన్నీళ్ళు తీస్తాను. ఇక పార్వతమ్మ కన్నీరు పరగతిని చుదిపడితే ఉన్నదమ్మా. వాడు మంత్రాలు గల్లవాడు, శతకోటి విద్యలు గల్లవాడు. వాంతో నేను ఎదురుగా పోతే వాంతో నేను గెలవగలుగుతానా? పార్వతి వాడు శతకోటి మంత్రాలు లేదు. బామ పార్వతమ్మ నిన్ను నేను వదులుకుంటానా? పార్వతిని నేను పెళ్లి చేసుకోవాలయ్యో బామ నువ్వు కన్నీళ్లు తీసి మోర్చపోయినవా అని అంతుడు చూడు నెత్తి మీద అర్థం మోపుకొని అక్కడ మధ్యలో మాయమైంది. సప్తంలో మాడి చెప్తా, కళల మాడి చెప్తా. ఏ బామ పార్వతి నేను కామిని కాదు, మూవిని కాదు, చేస్తున్న దయ్యాన్ని కాదు, పీడను కాదు, పిశాచిని కాదు. శాస్త్రార్థు నేను శివుని నచ్చినా నేను ఆయన అన్నాడు రాజాక రాజుల తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తాను అన్నాడు. నిన్ను మాత్రమే ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తాడు వాడు అంటే తప్పుడు. నీకు మాట చెప్తానా నాయనా, నాకు ఇట్లా కాదు పెళ్లి పార్వతి సైవరం కట్టువాను. నేను వాడిని ఎదురుగా వచ్చి నిన్ను తీసుకొని పోతే వాడు నన్ను బతకనియాడు. పార్వతమ్మ అని శైవరం కడితే బామ పార్వతమ్మ అందరి చూడ నేను నందినై వస్తా. ఈ దక్షిణేగ నగరముల లోకాన్ని చూడ నేను నందినై వస్తానమ్మ. నందినై వచ్చి బావ నిన్ను తీసుకొని పోయి నేను పెళ్లి చేసుకుంటా. కట్టినప్పుడు నాన్న ఈ నంది నాకు భర్త, నంది మీద కూర్చో, ఇక నీ తండ్రికి తెలియకుండా నేను తీసుకుపోతా. మాట చెప్పి పరమేశ్వరుడు మాయమైందట. తల్లి చూసిన పార్వతమ్మ మేలుకకి వచ్చింది. ఏమిటే పార్వతమ్మ ఇట్లా 25 మందిని కంటివి ఆడుకుడుగా ఉడితివి ఆడుకోవాలి. అత్తే అంటే ఆ బిడ్డ ఇంటలేదు, అత్తే అంటే ఆ బిడ్డ అడగాలి. ఆడోళ్ళకి ఇవ్వరని చెప్పవా? ఏం చెప్పా నేను? నువ్వు అవవై పుట్టి నా మాట అయ్యలంజ కొడుకు నువ్వేరా అంటే నేను జీత కాదు. నువ్వు చేసుకున్నావు నా మాట ఇంట్లో, నాకు కూర్చొని నా మాట ఇంట్రా పార్వతి చెప్పు. అయ్యలంజ కొడుకు మరి దగ్గరే అయ్యాక కొడుకంట చెప్పండి కాదయ్యా. అరే మాట చెప్పండి మళ్ళా కొడతా పుంజుగా. ముచ్చట ఏడుచుకుంటే చెప్తారా గాయిస్తారా? నువ్వు
నవ్వుకుంటే చెప్పాలి. బిడ్డకు అయ్యో బిడ్డ అని తెలియద్దాం అనుకుంటాను అని చెప్పాలి. ఏడుచుకుంటే చెప్తాను లేదంటే నవ్వుకుంటా పిచ్చిదా. కుక్క గంటది నక్క గంట కుక్క గంటది నక్క గంట బిడ్డని బాగా కాలు మొత్తం చేసుకోవాలి. వాడు బిడ్డ ఒకసారి బిడ్డ ఇక అన్నాడు కాబట్టి ఎన్నో పని నీకు చేతులు పెళ్ళి అయ్య అంటాడు రాలే మీ అయ్యలని ఒకటి మంచిగా నోటి గుంట ఒక్కటి చక్కగా రాలే ముచ్చట. ఇక మరి నువ్వే చెప్పుకో రాదు నువ్వే నువ్వే పోసిన ఏడన్నప్పుడు కూర్చో. ఏ పార్వతి నేను నీకు పెళ్లి చేస్తాను అనుకుంటాను. పిల్లగాని జాడల్లో పోతాను బిడ్డ. మరప్పుడు ఏమన్నదయ్యా పార్వతమ్మ? బాబు సరే నీ మాట నేనెందుకు కాదంట, కానీ ఒక్క మాట. ఏం మాట? మరి ఆనాడు కామరాతి బీరయ్యకు పెద్ద కంకణం కట్టి పెళ్లి ఎట్లా చేసిండ్రో, మరి ఎల్లమ్మ ముని రాజుకు సయావరం ఎట్లా ప్రకటించిండ్రో, రామునికి సీతకు సయ్యావరం అని ఎట్లా ప్రకటించిండ్రో బాబు, ఇవాళ పార్వతీదేవి సయ్యావరం అని ప్రకటిస్తే పూలపడి ఉత్తరాలు పడపడి పత్రాలు రాజ్యాల పడి రైరేఖలైతే కాదు నాయనో. రాజాగారు రాజులందరూ అతని పూలమాల చేత బట్టి ఎవరి మెడలన్న ఎత్తనే నాయనో. అంతే చాలు. ఎవడత్తడు రాజాగారు రాజులత్తే ఎవరి మెడలన్న దండెత్తాను అన్నావు. దండేసిన వానికి నీకు నేను పెళ్లి చేస్తా. పార్వతమ్మ ఎవరం గడతాను అన్నాడమ్మ. ఆయన ముఖాలు చేత పట్టిన శ్రీరాస్తు స్త్రీ ఇక్కడ కుశలం అక్కడ సంతోషం అంటే మస్కులో రాయినది ఏమనగా దక్షవేగ నగరం ఏలేటి వాడు దక్షకుమారాలు దక్షకుమారాలు భార్య దక్షగా తన తులసూరు బిడ్డ పార్వతమ్మకు సేవరం అన్నాడు. ఊళ్ళ పొండి వంచుతాండు, పల్లెల పొండి వంచుతాండు, అటువంటి పరవాళ్ళునైనా ఈ పరవాళ్ళు పంపినప్పుడు రాజాక రాజులందరూ అందమైన రాజులు పుష్పాల మీద, ఒకమైన రాజులు పుడేళ్ళ మీద, మరి గుర్తుగల్ల రాజులు గుర్రాల మీద దక్షవేగ నగరవతి సమయోజి కూర్చున్నారమ్మా. ఆయన బిడ్డరా బిడ్డ అరే బిడ్డ నీదేది పూలదండ ఇద్దరున్నా. నీకు నచ్చిన వారిని వీళ్ళ తండ్రి అంటాడే. బిడ్డరావే బిడ్డ ఆడవెల్లాదుడు పర్వతమ్మ ఏడినా భరత పరమేశ్వరుడేడి నా పరమశివుడు ఏడి వచ్చిన మందిరా దేవి పర్వతమ్మ ఏడదోసిన గాని భరతగా నారాడు మందిలో నానారా
పార్వతమ్మ దండ పట్టుకొని మంది చూసుకుంటా అయ్యో పరమేశ్వర నువ్వు నందివై వస్తానండి అయ్యా నువ్వు రాకపోతే నా తండ్రి ఎవరికన్నా ఇచ్చి పెళ్లి చేస్తాడో అని కలకల కన్నీరు తీసుకుంటా మందిలో తిరుగుతుంది పరమేశ్వరుడు కళ్ళ చూసి బరబరమంట వండిండు నంది అవతారం ఎత్తుకున్నాడమ్మా పరమశివుడు నంది రూపకారం వచ్చినాడు సభకు తోడవాదనయ్యా పార్వతమ్మకు పరమేశ్వరుడు దండ సీత పట్టింది పక్కన అవుతాడు అయ్యో పార్వతి నంది మీద లేచి నంది చేసుకుంటాడు అందరూ అవుతాడు అక్కడ ఉన్నాడు అందరిది కూడా నంది పార్వతి కూడా పరమేశ్వరుడు ఎప్పుడైతే మెడల దండేసి పరమేశ్వరుడికి సమయం వాడిలో ముందు నీ పార్వతి తీసుకొని పోతానన్నాడు ఇక పార్వతిని ఎత్తుకొని పరమేశ్వరికి అరే చెవుట తీసి అక్కడ ఒక గుండు ఉంటే గుంటికి కొడితే ఉండుడే ఎప్పుడైతే చెవుట గుంటి కొట్టిండో సిరసిరాని బండ రెండు అక్కలై బండల వల్ల కొట్టుకొని నరమానవులు పిల్లగాడు కూడా తండ్రి గుంటే కొడుగా చిన్న పర్వతాల మల్ల అన్నది పండుకొని పచ్చ పానుకలు ఉన్నాయా అరే పరమేశ్వరుడు తీసుకొని దొడల కాడి కత్తడే ఇదే మన ఇల్లు ఇదే మన మేడలు పార్వతి చచ్చి పొరుగు పండల మీద
ఏందయ్యా మన పటాలు ఉన్నది కదా అంత గట్టి గమేతో నువ్వు ఇక మునుపటి ఉన్నదంటే నేను ఎడగట్టనే నువ్వే ఆడిపోయి పుట్టింటివి. ఇంకేంటి ఇప్పుడు కట్టరాదు ఇద్దరు మీరు ఇప్పుడు వస్తాయి ఫోటో మరి అప్పుడు ఆ పరమేశ్వరుడు ఏమనుకున్నాడయ్యా దొంగతనంగా ఎత్తుకొచ్చిన పేరు నాకు అద్దు మరి మరి అక్కడ దక్షకుడు కళ్ళ చూసి అరే అందరికి కూడా నంది వచ్చింది. నందికి దండేసింది పార్వతి. ఏదో నంది ఎక్కడిది, ఎందుకు వచ్చింది నంది? ఈయన ఎత్తుకొని పోయి అక్కడ పరుపండల మీద ఉంచిండు పార్వతిని. ఎవడు రా వీడు ఈ నంది రూపమని చేతుల గురువాన వెళ్ది. దక్షకుడు కళ్ళు చూసేవారు అరే ఊరి వారి పిర్రలోడ బుడ్డగోసి వాడ కట్టుకోను బట్టలు లేక మురిగిపోయినా పులిసెరును చుట్టుకున్నోడా వేసుకోను నీకు వజ్రాలు లేక మెడలో వేసుకున్నావు పట్టుకోను కత్తి లేక నువ్వు పొంగలగడ్డ పట్టుకున్నావురా. ఎంత పని ఎత్తిరా ఏ పార్వతీదేవి నా పరువు తెచ్చివాని. అప్పుడు పడ్డది శివునికున్ను ఆ దక్షకునికి పగ. ఆయన అక్కడ ఆగ్రుడై మండుతాడు. ఇక బిడ్డలు పాడాలని 25 మంది అద్దె అంటే సంతానం అయితే ఆ ఊరి పోవు లేదు, ఈ ఊరి పోవు లేదు, పిల్లలు మాట్లాడలేదు, వాళ్ళ దారి వాళ్ళే చూసుకుంటాను. ఏమన్నా రూపాయి ఓడిచేయలేదు. వంటలు అయినది లేదు, పెళ్లి పండి వేసేది లేదు, పెళ్లి చేసేది లేదు. ఇదే ఖర్చు, పెళ్లి ఖర్చు, ఏటల ఖర్చు అంత వస్తాను. ఇక వీళ్ళు ఇక్కడ బాధతో ఉన్నారు. మరి పరమేశ్వరుడు ఏం చేసిండు అయ్యా, పార్వతిని తీసుకొని అత్తిని. మరి పట్టిగా అక్కడ ఉంటే ఈ లోకం దేవతలందరూ ఏమనుకుంటారు, అయ్యో తీసుకత్తుకొని ఉంచుకున్నాడు అంటే నా పరువు పోతుంది. నా భార్య పార్వతీదేవి నేను కళ్యాణం ఆడాలి. ఈ కైలాస కొండ వీధికి దేవతలందరూ రావాలి. ఒకలా ఇద్దరు అసురాన 33 కోట్ల దేవతలు. నందన కుందన కువిత కుబేర వాయుదేవ వర్ణదేవ గాలిదేవ గాంభీర యమధర్మరాజు అరెర బ్రహ్మ విష్ణు లక్ష్మి సరస్వతి కైలాస కొండ మీదుగా చిండు లోకాల శంకరుడైన శంకు చేత హటిడు శంకు ఊది దేవాన దేవతలు ఎన్ని కొన్నా
వచ్చిందాను ఏం కట్టం వచ్చింది నేర్చుకున్నవారు ఈ సంస్కృతం అట్లా నేను పెళ్లి చేసుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ పిలిపించిన ఓ నీ పెళ్ళా అన్నా ఎవరికన్నా పోయి అమ్మాయిని మాట్లాడతారా మిమ్మల్ని పిలిచింది అమ్మాయిని మాట్లాడకొచ్చేదని కాదు నేను పెళ్లి చేసుకుంటే నన్ను దీవించదని మిమ్మల్ని శక్తులేసి నాకు దీవించదని మిమ్మల్ని పిలిపించిన అన్నా మరి మనం అదిన కవిరి దేవుడు అన్నా అట్లా గవిరిదేవిని పుట్టం వచ్చి దక్షివేగ నగరంలో పార్వతిని అయి పుట్టించిన పార్వతిని తీసుకొని ఎదురాడు అప్పుడు బ్రహ్మదేవుడు బ్రాహ్మణుడయిండు అంటే ఇటు రాపిచ్చి అంటారు కావచ్చు బ్రహ్మదేవుడు బ్రాహ్మణయ్యిండు విష్ణుదేవుడు రజకుడయిండు అరే అన్నకు మాత్రం అనగలకపోలు వేసి అటువంటి పార్వతి పరమేశ్వరికైనా చూసినవా అప్పుడు రంగరంగ వైభోగంగా అటువంటి కైలాస కొండ మీద